45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ పాత బస్తీ ఫతే దర్వాజాలో అగ్ని ప్రమాదం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ముగ్గురు కూడా ఒక్కొక్కరు రకంగా తీసుకొని ఈ దేశంలో సర్వాయి పాపాలనేమో తెలంగాణలో, జ్యోతిరావు పులేని దేశంలోని అంటరాంతనం కానీ, సతీ సహగమనం కానీ, మహిళలు విద్య నేర్చుకోవాలని కానీ, విద్యనే మనకు భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయపడుతున్న కాన్సెప్ట్తోని ఆ రోజే వాళ్ళు చేశారు. నిన్న కూడా నువ్వు ఒక మంచి మాట చెప్పినావు. కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, మభ్య పెట్టిండు, కానీ కుల వృత్తులను కొనసాగించుకుంటూనే మనము మంచి విద్య, పిల్లలకు విద్య నేర్పియాలి అని చెప్పినావు. చాలా సంతోషం నాయన, నువ్వు ఎంత మంచిగా చెప్పినావు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పినావు. మేము వచ్చినాక సన్న బియ్యం పెడుతున్నాం, బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. నీ కళ్ళకు కనిపిస్తలేదా పేపర్లు వచ్చే వార్తలు? గురుకులాలలో పిల్లలు సౌకర్యాలు లేక విషాహారం తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాము కాటుకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సౌకర్యాలు లేక వివిధ చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సౌకర్యం లేక తల్లిదండ్రుల దగ్గర లేక పోతే బలవంతాన పంపిస్తారేమని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి సన్న బియ్యం పెడుతున్నావు, చాలా మంచిగా చేస్తున్నాను. ఓకే, ఇది కూడా బాగుంది. కుల వృత్తుల దాకా విద్య కొనసాగించాలి, విద్యనే మనకు అన్ని విధాలుగా. మరి ఫీజు రియంబర్స్మెంట్ విద్య కాదా రేవంత్ రెడ్డి గారు? ఫీజు రియంబర్స్మెంట్ ఏమవుతుంది? రోడ్లపైకి ఎక్కి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మహా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు సర్టిఫికెట్ ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ పైకి పోయి చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అది తెలుసు. కానీ మళ్ళీ నిన్న ఏం చెప్తావు నీతులు? విద్య చాలా ముఖ్యమైనది, విద్యార్థుల పట్ల మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము అన్ని రకాలుగా. మరి శ్రద్ధ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? అది శ్రద్ధ కాదా? అంటే ప్రజలు ఇంతకుముందు లెక్క పేపర్ చదివి ఊరుకునే వాళ్ళు గారు. నిమిషానికి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే లైవ్లా తెలుస్తుంటుంది. నిన్ను చూసి, నీ మాటలు చూసి విద్యార్థులు సిగ్గుపడుతున్నారు, గురుకులాలు ఉన్న పిల్లలు సిగ్గుపడుతున్నారు. అరే ముఖ్యమంత్రి ఇన్ని చెప్తున్నా, మాకున్న కష్టాలు ఇన్నున్నాయి, ఆయన పిల్లల గురించి ఎంత మంచిగా చెప్తున్నాడు. అబ్బా పిల్లల విద్య ఎంత అవసరమో, ఇట్లా చేయాలి అట్లా చేయాలని విద్యార్థులు నిన్ను చూసి వాళ్ళు తల ఉంచుకుంటున్నారు. మేము కేసీఆర్ అనుకున్నాం, ఆయన మించిన పెద్ద ఆయన ఉన్నాడు ఈయనకి మాటలు చెప్పడం అని సిగ్గుపడుతున్నారు. అదేవిధంగా ప్రతిసారి మీరు ఒక మాట అంటారు, నేను చాలా సంక్షేమ పథకాలు చేయాలనుకుంటున్నా. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. రాజ్యాంగబద్ధంగా జరుగుతాయని చెప్పని బలంగా నమ్మి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున బిఎల్ఏలను గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా అనేక నియోజకవర్గాలు తిరిగి మరి బిఎల్ఏలను సమాయత్తపరిచి ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమంలో అత్యంత చురుకైనటువంటి ఒక పాత్ర పోషించినాం. ఇంత పెద్ద ఎత్తున మాతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మోరార్లెస్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. దురదృష్టం ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనగానే మనకు ముందొచ్చింది ఏంటి అంటే, ఒకటి బోగస్ ఓటర్లు ఉంటే వాళ్ళను రద్దు చేస్తారు, షిఫ్ట్ అయిన ఓటర్లు ఉంటే వాళ్ళను డిలీట్ చేస్తారు, లేకపోతే షిఫ్ట్ చేస్తారు, డూప్లికేట్ ఓటర్లు ఉంటే తీసివేస్తారు, చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళను పూర్తిగా కూడా దాంట్లో నుంచి తీసేస్తారు అని చెప్పాను. అంటే ఏంటి? ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ అది. తద్వారా మనకు వచ్చినటువంటి ఒక సంఖ్యాపరంగా చాలా చోట్ల నెంబర్ ఆఫ్ ఓటర్స్ హ్యావ్ డిక్రీస్డ్.
వింత ఏందయ్యా అంటే ఒక పక్కన బోగస్ ఓట్లను తీసేసినట్టుగానే డూప్లికేట్ ఓట్లను తీసేసినట్టుగా కనబడుతూనే మరో పక్కన మళ్ళా బోగస్ ఓట్స్ నమోదైనట్టుగా చాలా ఉదంతాలు ఇవాళ ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రత్యేకించి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి ఒక మొత్తం తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక రిప్రజెంటేషన్స్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటమైంది. బిఎల్ఓస్ చాలా దగ్గర అసమర్థులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు, సరి అయినటువంటి ఒక రీతిలో ఏదైతే మ్యాండేటరీ ఇంటింటికి వెళ్ళి మీరు వెరిఫై చేయాలనో లేకపోతే క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా మీరు ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళను ఓటర్గా ఉండడానికి అర్హులా అనర్హులా తేల్చాలా అని చెప్పని గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి చేయట్లేరని చెప్పని కంప్లైంట్స్ ఇస్తే కూడా వాటిని బేఖాతరు చేసి చాలా చోట్ల బిఎల్ఓలు కట్టలు వీధి చివరనో లేకపోతే గుళ్ళనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో కూర్చొని ఏదో టేబుల్ వేసుకొని కూర్చొనో లేకపోతే ఏదో రాజకీయ పార్టీ వాళ్ళ ఇళ్ళలో కూర్చొని తంతుగా నడిపినటువంటి ఒక విషయాన్ని కూడా చాలా సందర్భాలలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం. అయినప్పటికీ కూడా చర్యలు చేపట్టలే. సాక్షాత్తు ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్, ఇప్పుడు మన పార్టీ కార్యాలయం ఉన్న బంజారా హిల్స్ డివిజన్లో బిఎల్ఓలు ఇండ్లలోకి పోవట్లేరు, మీరు ఏదైతే మ్యాండేటరీ గైడ్లైన్స్ ఇచ్చినారో అవి అమలు చేయట్లేరు, ఇష్టం వచ్చినట్టుగా ఒక దగ్గర కూర్చొని కట్టలు ఫామ్లు పంచుతున్నారు అంటే ఈ సమస్యలు ఏవనెత్తినటువంటి బీఆర్ఎస్ బిఎల్ఏల పైన అక్రమ పోలీసు కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపాలనే ప్రయత్నం జరిగిన విధంతాన్ని కూడా గుర్తు చేస్తాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్. తెలుగుదేశం పార్టీనే బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చిందని, తెలుగుదేశం పార్టీనే బీసీలకి అనేక రకాలుగా అండదండలుగా ఉందని చెప్పి నిన్న అసెంబ్లీలో ఈరోజు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున డప్పు కొట్టుకోవటం జరిగింది. కానీ ఈరోజు తీరా చూస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఒక ప్రభుత్వం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచుల దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీ విని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు, స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఈరోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈరోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి ఇచ్చి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన. రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలు ఎట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని ఫతే దర్వాజా ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి ఒక 3 అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అటు అధికారులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజాలో ఉన్న ఈ భవనంలోని 3వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు కింది అంతస్తులకు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా సకాలంలో చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. యువశక్తి పార్టీ ఆవిర్భావం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు మడ్డి రాజుగౌడ్. దశాబ్దాల మోసానికి ముగింపు. తెలంగాణ మార్పు కోసం యువశక్తి పార్టీని ఆవిర్భవిస్తున్న 10 ప్రధాన అంశాలతో ముందుకు వెళ్తున్న యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, రైతు సంక్షేమం, పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విద్య, అందరికీ విద్యా అవకాశాలు, మెరుగైన ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి వైద్యం, అభివృద్ధి చెందిన గ్రామాలకు మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, డిజిటల్ సేవలు, అవినీతి రహిత పాలన, ప్రజాధనానికి రక్షణ, మహిళా సాధికారత, సమాన అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన తెలంగాణ, సామాజిక న్యాయం, అందరికీ గౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న భారీగా హాజరైన విద్యార్థులు అనంతరం వివిధ గ్రూపులకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ. నిరుద్యోగులు ఎన్న గౌడ్ గారిని మా అందరి అన్న జెండా ఆవిష్కరణ జరగబోతుంది కార్యక్రమం. మన తెలంగాణ పార్టీ ఎందుకు రాన్నా అమ్మ అన్న అన్న ముందు చూడు అన్న అన్న ఇక్కడ చూడు అన్న అన్న ఇక్కడ చూడు ఇట్లా అండి రైట్ దగ్గర దగ్గర స్టడీస్ ఓకే. ఈరోజు యువశక్తి పార్టీ జెండా ఇలా పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కడిపోయినాం. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి కడిపోయినాం. అన్ని నాయకులు కలిసి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడిగినాం. జాబ్స్ గురించి అడిగినాం, నోటిఫికేషన్ గురించి అడిగితే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రం పనిచేస్తారు కానీ విద్యార్థుల కోసం ఎవ్వరు పనిచేయట్లేదు. అందుకోసమే ఆ బాధలో నుండి మాకు రక్తం కదిలి మేము పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీనే యువశక్తి పార్టీ. ఇవాళ తెలంగాణ ఆడ మహిళ ద్వారా ఏ పార్టీ కూడా జెండా ఆవిష్కరణ చేయలేదు. ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మేము ఈ యువకులం విద్యార్థులమే పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికి చూపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. కావున మా ఎజెండా ఒకటే, ప్రధానంగా తెలంగాణ మార్పు కోసం మా ప్రధానమైనటువంటి మాది డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్ లేవు. అదేవిధంగా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానికులకి 75% రిజర్వేషన్ ఇవ్వాలి ప్రైవేట్ సెక్టర్లో. అంటే ఈ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు. ఈ కంపెనీలో 75 రిజర్వేషన్ ఇస్తే ఏమైందంటే నిరుద్యోగులు పడ్డారంటే మన తెలంగాణ పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించండి. ఇంత దిక్కుమాలినంగా తయారు చేస్తారు ఈ రాజకీయ నాయకులు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 పేపరు లీక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ 1 జాబ్లో అమ్ముకున్నారు. అంటే వీళ్ళ పాలన ఎట్టుందంటే చూడండి. ఆఖరికి ఈ పేపర్లు అమ్ముకున్నారంటే వీళ్ళు ఒక ఎగ్జామ్నే నిర్వహించలేకపోతే వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఉండి. అదేవిధంగా కేటీఆర్ 46 జీవో తెచ్చింది ఆయనే. మళ్ళీ ఇవాళ మొన్న ధర్నాలో 46 జీవో రద్దు చేయాలంటాడు. కొంచెమైనా సిగ్గుండాలి. అంటే 46 జీవో వల్ల పోలీస్ అభ్యర్థులకి 127 మార్కులు వచ్చినా కూడా జాబ్ రావటం లేదు. ఇంతకుముందుకి స్టేట్ వైజ్గా ఇచ్చేది. వీళ్ళు వచ్చినాక ఆ జీవో తీసుకొచ్చి వేరే స్టేట్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి
జాబులు వెళ్ళిపోతున్నాయి. అంటే మన సొంత తెలంగాణ బిడ్డలకి జాబు రావడం లేదు 46 జీవో వల్ల. ఇది కేవలం వాళ్ళ రిలేషన్స్ కోసం వాళ్ళ మద్దతుదారులు చెప్తే వాళ్ళు జీవో తీసుకొని వచ్చారు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా 29 జీవో తీసుకొని వచ్చిండు. 29 జీవో వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. గతంలో 55 జీవో వల్ల పాత పద్ధతిలోనే అందరికి న్యాయం జరిగేది. వీళ్ళ లబ్ధుల కోసం ఓడో 29 జీవో, ఇంకోటో 46 జీవో, మళ్ళీ వాళ్ళే రద్దు చేయాలంటారు. అంటే ఎంత పిచ్చోళ్ళలాగా చేస్తారంటే మమ్మల్ని. ఇది మీరు వెంటనే మానుకుంటే బాగుంటుందని మా డిమాండ్. అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్ అని చెప్పుకునే గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చిన చరిత్ర దేశ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా జీపీఓ పోస్టులు 2 సార్లు ఎగ్జామ్ పెడతారా? తలకాయ మార్చిన పని ఎవడన్నా మీకు ఏమైనా సోయిందా? వాడు పేపర్లు అమ్ముతాడు, వీడో జాబులు అమ్ముతాడు. 717 మందికి ఒకటే మార్కులు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ గర్ల్స్కి ఎగ్జామ్ పెట్టిర్రు. ఏమనంటే కాలేజీ మీద నింద వేసారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామ పరిధిలో ఉన్న గ్రానైట్ కంపెనీలో ఉపాధి హక్కు స్థానిక ఒడ్డరి కుటుంబాలకే దక్కాలని ఎలకతుర్తి ఒడ్డరి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఎలకతుర్తి మండల కేంద్రంలో గోపాల్పూర్ గ్రామ ఒడ్డరి సంఘం అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ గోపాల్పూర్ పరిధిలోని గ్రానైట్ కంపెనీలో తరతరాలుగా తమ కుటుంబాలు పనిచేసుకుంటున్నాయని తెలిపారు. మాకు వ్యవసాయ భూములు లేవు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా బోడగుట్టపై బండ పని చేసుకుంటూనే జీవనం సాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర గ్రామాల వారి జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇటీవల ఇతర గ్రామాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు గ్రానైట్ కంపెనీల వద్ద ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని యాదగిరి ఆరోపించారు. ఇది స్థానికుల హక్కులకు భంగం కలిగించే చర్య అని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి దుగ్గిరాల వెంకట్రావు దేవాదుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఎం రాజయ్య గౌడ్ మరియు గ్రామస్తుల సహకారంతో గ్రామ శివార్లో క్రషర్ నిర్మించి అదే గ్రామానికి చెందిన వడ్డెర కుటుంబ సభ్యులకు బండ పని కల్పించడం జరిగిందని, అదే సమయంలో స్థానిక ఎల్కతూర్ ఎంఆర్ఓని సంప్రదించి గోపాలపూర్ గ్రామం వడ్డెర 43వ బందీ కులస్తులకు బోడగుట్ట వద్ద భూమి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రైట్ అన్న. జై వడ్డెర, జై వడ్డెర, మా హక్కులు మాకే, మా హక్కులు మాకే, మా హక్కులు మాకే. ఆ పొలిమేరు ఏదైతే ఉన్నదో మాకే కావాలి. ఎవరు అడ్డం వచ్చినా ఎవరు ఏం చేసినా కానీ ఉత్తగా మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. దసరా యజమాన్యాన్ని కానీ గ్రానైట్ యజమాన్యాన్ని కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా కానీ రేపు మాత్రం ఏం చేయాలో అది చేస్తాము. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము. ఏదున్నా ఇక్కడ ఎవరు కానీ అడుగు పెట్టవద్దు. ఇక్కడ ఏదున్నా మా పరిధి మాకే, మా హక్కులు మాకే ఉన్నాయి కాబట్టి మేము ఎవరు జోలికి పోతలేము. మా జోలికి వస్తే ఊరుకోనేది లేదు. రైట్ అన్న. జై వడ్డెర, జై వడ్డెర, మా హక్కులు మాకే, మా హక్కులు మాకే, మా హక్కులు మాకే. ఆ పొలిమేరు ఏదైతే ఉన్నదో మాకే కావాలి. ఎవరు అడ్డం వచ్చినా ఎవరు ఏం చేసినా కానీ ఉత్తగా మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. దసరా యజమాన్యాన్ని కానీ గ్రానైట్ యజమాన్యాన్ని కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా కానీ రేపు మాత్రం ఏం చేయాలో అది చేస్తాము. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము. ఏదున్నా ఇక్కడ ఎవరు కానీ అడుగు పెట్టవద్దు. ఇక్కడ ఏదున్నా మా పరిధి మాకే, మా హక్కులు మాకే ఉన్నాయి కాబట్టి మేము ఎవరు జోలికి పోతలేము. మా జోలికి వస్తే ఊరుకోనేది లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు తెలుగు చలనచిత్ర కార్మిక సమైక్య ఫిలిం ఫెడరేషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమైక్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫెడరేషన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్ పై ఈ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో డాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను కాదని ఏకపక్షంగా డాన్సర్స్ అసోసియేషన్ కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై డాన్సర్స్ అసోసియేషన్ కు ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే సామాన్య డాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మిగతా 23 క్రాఫ్టర్లకు మాత్రం యథావిధిగా సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్ కు ఇచ్చిన 3 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఆయనకే తిరిగి పంపించినట్లుగా వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ పాత బస్తీ ఫతే దర్వాజాలో అగ్ని ప్రమాదం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.